అలీ సర్కారు రైతు భరోసా పథకం నడిపేదాడు లేదా ఎట్లా సన్నబొడ్లకు 500 బోనస్ ఇచ్చుడు మంచిగున్నది ఏ పథకమే పెట్టుమని అంటుర్రట. కాంగ్రెస్ వల్ల ఎట వడేది పడుతుర్రట. ఓదికు రైతు భరోసా కోసమని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు రైతులు ఎదురు చూస్తుంటే అట్లా ఏ రైతులు అన్నారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎవలంటూరే బాలన్న అంటారా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు. అయ్యా తుమ్మల సారు, మీరు ఓ పారి అన్నదాతలందరికీ అర్థమవుతాడు చెప్పుర్రి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. ఇన్నారా వ్యవసాయ మంత్రి గారు ఏమంటున్నాడో? ఇంకా మస్తుగానే అన్నాడు, ముచ్చటంతా ఈనుండ్రి. మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఇట్లా చెప్తుండంటే ఇక రైతు భరోసా పేరు రాష్ట్రంలో మాసిపోయే కాడికి వచ్చేటట్టు కొడతలేదు. అయ్యా తుమ్మల సారు, ముక్కేడ ఉంది అంటే తలకాయ చుట్టూ తింపి మూతి కింద ఉంది అని చూపినట్టు బోనస్ ముచ్చట ముంగటేసి ఇట్లా రైతు భరోసా గురించి ఎప్పుడేంది, ఆ పథకం అమలు చేయాలంటే పైకం కావాలి, అది మా కాంగ్రెస్ స్థానం లేదు అని చెప్తే ఒడిచిపోయేదానికి ఇట్లా బోనస్ అనుకుంటా బోగస్ ముచ్చట్లు చెప్పుడు ఏంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.